మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు రాజ్యము చేసేవాడు. ఈ జనములందరూ దేవుణ్ణి చూసి వణుకుతారు. అంటే ఆయన సింహాసనము ఈ భూమిని కదిలింపజేసేది. ఆయన సియోనులో మహోన్నతుడు, ఆయన కంటే పైన ఎవరు లేరు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. ఆయన నామము భయంకరమైందంట. ఇక్కడ దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత అధికారం కలిగిన వాడు. ఈ భూమి, ఈ జనాలు సైతము వణికి పారిపోయేంత గొప్పతనం ఆయనకు ఉంది. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు, అన్నిటికంటే పైన ఉన్న ఆ దేవుడు మన దేవుడు అని చెప్పుకోవడానికి, ఆయన బట్టి మనం సంతోషించడానికి, ఈ లోకం లేచిన, మనుషులు లేచిన, శత్రువులు లేచిన, సాతాను లేచిన, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా దేవుని కంటే బలమైనవిగా దేవుడే వీటన్నిటి పైన ఉన్నాడు. దేవుడే వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగిన వాడు. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు.